హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మరి నా వీడియోస్తో పాటు మా పిల్లల యొక్క వీడియోస్ని కూడా ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మా పాప యొక్క కొంచెం హెల్త్ కారణంగా కొన్ని వీడియోస్ 4 డేస్ తీయకపోవడం జరిగింది. మరి ఈరోజు మనం చెప్పుకునే మంచి మాట గుడ్ హెల్త్ అండి. అవునండి, గుడ్ హెల్త్ అనగా మంచి ఆరోగ్యం, సరైన ఆహారం, సరైన నిద్ర, మరి ప్రతిరోజు క్రమంగా మరి వ్యాయామం చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని మనం కలిగి ఉండవచ్చు. మంచి ఆరోగ్యం కలిగి ఉండడం బట్టి ఏంటంటే ఏ పనైనా సులభంగా చేయవచ్చు, ఎక్కడికైనా ఈజీగా ప్రయాణం చేయవచ్చు, ఎంత పెద్ద పనినైనా చేయవచ్చు, ఇతరులకు మనం సహాయం కూడా చేయగలుగుతాము. అదే అనారోగ్యంతో ఉన్నామనుకోండి, ఏ పని చేయలేం, లేవడానికి శక్తి ఉండదు, తినలేము, త్రాగలేము, ఒకరికి హెల్ప్ చేసే విషయం అయితే అసలే ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్, మనం మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా మనం తీసుకునే ఆహారం మరి ఇంటిలో తయారు చేసిందే ఉండాలి. అందులో మరి ఆకుకూరలు, పప్పులు, పళ్ళు, మరి ఇవన్నిటిని కూడా మనం తీసుకోవడం చాలా చాలా మంచిది. చాలా వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే మనకు చాలా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఏ టైంకి ఏది తినాలో ఆ టైంలో మనం తినడం కొంచెం సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకుంటే చాలా మంచిది. తినే టైంకి తినాలి, అలాగే ఎప్పుడు పడుకోవాలో ఆ టైంలో పడుకోవాలి, ఎప్పుడు లేవాలో ఆ టైంలో ఎర్లీగా పడుకుంటూ ఎర్లీగా లెగుస్తూ సరైన మరి మన శరీరానికి అవసరమైన వాటర్ కూడా కరెక్ట్గా తీసుకుంటూ మరి ఇలా మనం మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా డెవలప్ అవుతుంది. మనం అప్పుడు ఎటువంటి అనారోగ్యం రాకుండా మనకు సంపూర్ణమైన ఆరోగ్యం మనం కలిగి ఉంటాము. అప్పుడు ఏంటంటే మనం ఏ పనైనా ఇతరుల మీద ఆధారపడకుండా చేసుకోగలుగుతాము. మరి మన పని కూడా ఈజీగా త్వరగా అయిపోతుంటాయి, ఎక్కడికైనా ఈజీగా వెళ్ళగలుగుతాము, ఇతరులకు కూడా సహాయం చేయగలిగినట్లుగా మరి మంచి మాదిరిని మనం ఇతరులకు చూపించగలం. అయితే మనుషులకు ప్రతి ఒక్కరికి ఎంత జాగ్రత్తగా ఉన్నా అనారోగ్యం అనేది కలుగుతూ ఉంటుందండి. అయితే అనారోగ్యం కలిగినప్పుడు మనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, మన చేతిలో మొబైల్ ఉంటుంది కదా, గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటాం. ఆ గూగుల్లో ఏవో వస్తుంటాయి, వెంటనే అవి చూసి మనం ఇంకా మరి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంటుంది. మన ఆరోగ్యం ఇంత అయితే అది ఇంకా పెద్దది మనం మారిపోతుంది. ఎందుకంటే అది చూసి ఏవో ఆలోచించుకుంటూ నాకు ఇది వచ్చిందేమో అది వచ్చిందేమో అనుకుంటారు. దయచేసి అనారోగ్యం ఉన్నప్పుడు ఎవ్వరూ గూగుల్ని సెర్చ్ చేయొద్దండి. ఏంటంటే సరైన డాక్టర్ని ఎంపిక చేసుకోండి. మీకు నమ్మకమైన డాక్టర్ ఉంటారు కదా, నమ్మకమైన హాస్పిటల్కి వెళ్ళండి, మంచి డాక్టర్ని మరి కలవండి, మంచి ట్రీట్మెంట్ తీసుకోండి. డాక్టర్ ఎలాంటి ట్రీట్మెంట్ వాడమన్నారో అదే రీతిగా మనకు నచ్చినట్టుగా కాకుండా డాక్టర్ చెప్పిన రీతిగా మెడిసిన్ వాడితే చాలా మంచిది. డాక్టర్ ఎలా అయితే మరి ఫుడ్ తీసుకోమన్నారో అదే రీతిగా ఫుడ్ తీసుకుంటూ డాక్టర్ యొక్క మరి ప్రిస్క్రిప్షన్ ఫాలో అయినప్పుడు మనం త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. సర్జరీస్ అయినా చెప్పినప్పుడు మరి ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకుంటే మరి మంచిదండి. ఒక ఒపీనియన్తో సర్జరీస్ కూడా చేయించుకోవద్దు. నమ్మకమైన హాస్పిటల్స్కి, నమ్మకమైన మరి డాక్టర్ విషయంలో పదే పదే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. వాళ్ళ విషయంలో మరి మెడిసిన్ కూడా మనకి ఇస్తున్నప్పుడు కొన్ని హాస్పిటల్ వాళ్ళు వారే ఇస్తారండి, అవి ఎక్స్పైర్ డేటు, మరి ఆ మెడిసిన్ కూడా దేనికి మనం కూడా యాప్లో చూడొచ్చు, ఆ మెడిసిన్ దేనికన్నా మనం కూడా సెర్చ్ చేయొచ్చు వాళ్ళు. కాబట్టి ఏంటంటే 1కి 10 సార్లు జరిగిపోయిన తర్వాత ఎవ్వరూ ఏమీ చేయలేము, మన విషయం ఎవ్వరూ హెల్ప్ చేయరు. కాబట్టి మెడిసిన్ విషయంలో మరి ఖచ్చితంగా 1కి 10 సార్లు పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉందాం. మన ఆరోగ్యాలు కాపాడుకుందాం, మన కుటుంబ ఆరోగ్యాలు కాపాడదాం, మన పక్క వారి విషయంలో కూడా మనం సహాయం చేసేలాగా మనం ముందుందామండి. అందరూ మంచి ఆరోగ్యాలు కలిగి మరి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఈ మాట మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియపరచండి. ఫ్రెండ్స్, తప్పక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా. రేపు మరో మంచి మాటతో మళ్ళీ మనం కలుద్దామండి. అందరికీ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.